మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మన తెలుగు మాసాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంది. ఏ మాసం చూసుకుంటే ఆ మాసానికి ఒక్కొక్క విశిష్టత. శ్రావణ భాద్రపదాలైన, ఆశ్వయుజ కార్తీకాలైన, మాఘమాసమైన, ఇలా ఏ మాసానికి ఆ మాసం మనం ఒక పవిత్రత అనేది ఉంది. ఇలా మన మాఘమాసంలో వచ్చే అతి పర్వదినాల్లో ఒకటి రథసప్తమి, అలాగే ఇంకొకటి ముఖ్యమైన సరస్వతీదేవి అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించే వసంత పంచమి. ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటాం. మనకి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమిని అతి పుణ్యదినంగా అయితే జరుపుకుని సరస్వతీ పూజ అది చేసుకుని జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటాం. మన అందరం కూడా చిన్నతనం నుంచి వయసు మీద పడే వరకు కూడా విద్యార్థులమేనండి. జ్ఞాన సముపార్జన కోసం అనేక విషయాలను తెలుసుకోవడానికి ఏదో ఒక విషయానికి లోతుగా అయితే పరిశీలిస్తూ ఉంటాం. ఇలా మనం వయసు మీద పడినంత వరకు కూడా జ్ఞానాన్ని సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలా జ్ఞానాన్ని ప్రసాదించే ఆ అమ్మవారిని, జ్ఞానంతో పాటుగా మనకి ఉండే ఏ కళలో అయినా కూడా మనం అభివృద్ధి చెందాలి అంటే ఆ అమ్మవారి కృపాకటాక్షణాలు తప్పకుండా అయితే మన మీద ప్రసరించాలి. అలా సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదించే ఈ అమ్మవారిని వసంత పంచమి రోజున మన ఇంట్లో పిల్లల అందరి చేత కూడా పూజ చేయిస్తూ మనం కూడా పూజలో అయితే పాల్గొంటే ఆ అమ్మవారి కృపా కటాక్షణాలు తప్పకుండా మన మీద అయితే కలుగుతాయండి. అసలు ఈ శ్రీ పంచమి అంటే ఏంటి అని అనుకుంటే, విశ్వంలో సరస్వతీదేవి అనే జ్ఞానశక్తి ఆవిర్భవించిన రోజు ఈ వసంత పంచమి రోజు అండి. ఇలా ఆ అమ్మవారే స్వయంగా ఆవిర్భవించిన ఈ రోజున అమ్మకు మనం సకల షోడశోపచారాలు కూడా పూజ అనేది చేసుకుని మన ఇంట్లో ఉండే జ్ఞానాన్ని ప్రసాదించే ప్రతి ఒక్కళ్ళు, ఇందాక చెప్పుకునే విధంగా మనందరము కూడా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అన్వేషిస్తున్న వాళ్ళమే కాబట్టి చిన్న పిల్లల నుంచి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడి పూజ అనేది మనం చేసుకోవాలండి. ఖచ్చితంగా మనం ఏ పూజ చేసుకోవాలన్నా ముందుగా గణపతిని ప్రార్థించి ఆయనకు షోడశోపచారాలు పూజ చేసిన తరువాతనే ఏ అమ్మవారి పూజైనా అయ్యవారి పూజైనా చేసుకోవాలి. మొట్టమొదటిగా ఇక్కడ నేను ఆ స్వామివారికి సకల షోడశోపచార పూజ అనేది చేసుకుంటున్నానండి. ఇంకా అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారికి శ్వేతవర్ణం అనగా తెలుపు వర్ణం అంటే చాలా ప్రీతిట. ఎప్పుడు చూసినా మనకి అమ్మవారు శ్వేతవర్ణంలోనే మనకి దర్శనమిస్తారు. అలా ఈరోజు అమ్మవారికి ఇష్టమైన తెలుపు పువ్వులతో కానీ, లేదంటే తెలుపు ఛాయలో ఉన్న రంగు వస్త్రాలను కానీ, అలా తెలుపు గాజులతో కానీ పూజ అనేది చేసుకోవడం చాలా శ్రేష్టం. ఇక్కడ నేను ఆ వినాయక స్వామి పూజ అవ్వంగానే సరస్వతీ అమ్మవారికి అభిషేకము అనేది ఇక్కడ చేసుకుంటున్నానండి. అలాగే ఇందాక చెప్పుకున్న విధంగా తెలుపు రంగు గాజులు అమ్మకి చాలా ఇష్టం కాబట్టి ఇలాగా శ్వేతవర్ణంలో ఉండే తెలుపు రంగు గాజులని ఇక్కడ నేను అమ్మవారి ముందు పెట్టి పూజ అనేది చేసుకుంటున్నాను. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. ఇలా ఒక్క శ్లోకాన్ని ఆ అమ్మవారి ముందు చదివిన అమితమైన జ్ఞాన సముపార్జననిచ్చే ఆ సరస్వతీదేవికి ఎంత కొలిచినా కూడా తక్కువేనండి. ఇలా ఒక్క చదువు విషయమనే కాదు, మనకి ఉండే కళలలో ఏదైనా సంగీత సాహిత్యాలైనా, మనకి భాషా పరిజ్ఞానమైన ఏదైనా కూడా ఆ అమ్మ దయలేనిదే మన నాలుక మీద బయటికి రాదు. ఇలాంటి అమ్మ దయ కోసం వసంత పంచమిని వదులుకోకుండా ప్రతి వాళ్ళు కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ అమ్మవారి పూజనైతే తప్పకుండా ఇలాగా షోడశోపచారాలతో అయితే పూజ చేసుకోవచ్చండి. ఇక అమ్మవారికి ఇక్కడ 108 నామాల అష్టోత్తరాన్ని అయితే చదువుకుంటున్నాను.
ఇలా అందంగా అలంకరణ చేసుకున్న అమ్మని చూడటానికి నా 2 కళ్ళు అయితే సరిపోవట్లేదండి. అంత చక్కగా శ్వేతవర్ణంలో దగదగా మెరుస్తున్న అమ్మవారిని మీకు కూడా ఒకసారి చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నానండి. అమ్మవారికి ఇష్టమైన తెలుపు రంగులాగే వెండి పూలు కూడా ఇంచుమించు అదే కలర్లో అయితే నాకు కలిసి వచ్చాయండి. ఇలా నా దగ్గర ఉన్న 108 వెండి పువ్వులతో కూడా అమ్మవారికి పూజ అనేది అష్టోత్తర రూపంలో అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక సౌందర్య లోహల్లోని సరస్వతీదేవిని వర్ణిస్తూ ఉన్న ఒక శ్లోకాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మీ అందరూ కూడా వసంత పంచమి రోజు మీ అందరూ కుదిరినంత వరకు ఇప్పుడు చెప్పే అంటే ఇక్కడ నేను ఇచ్చే ఈ శ్లోకాన్ని అయితే తప్పకుండా ఒకసారి చదువుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా ఖదమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురీణాః పణితయః. ఇలా వసంత పంచమి రోజు అమ్మవారికి ఒక్కసారి ఈ శ్లోకాన్ని మన మనసులో పఠించుకుంటే ఆ అమ్మవారు మనకి జ్ఞానాన్ని అయితే సముపార్జిస్తుంది. ఇక పూజ అనంతరం అమ్మవారికి ధూపాన్ని అయితే వేస్తున్నాను. అలాగే దీపాన్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నానండి. అమ్మవారికి కామాక్షి దీపాన్ని అలాగే పంచగవ్య దీపాన్ని కూడా ఇక్కడ నేను వెలిగించుకున్నానండి. అలాగే అమ్మవారి ముందు ఈ అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపారాధనలు కూడా ఇక్కడ నేను చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను. ఇలా మనం అమ్మకి వచ్చిన ఏ శ్లోకాన్నైనా కూడా మనం అమ్మవారి ముందు పూజలో అయితే పాడుకోవచ్చు. అలాగే చక్కగా సంగీతం నేర్చుకున్న పిల్లలందరూ కూడా అమ్మవారి ముందు కూర్చుని అమ్మవారి పాటల్ని ఇలా ఇక్కడ పాడుకోవచ్చు. మనం నోరెత్తి మన జ్ఞానాన్ని అమ్మవారికి పెంచమని అడగడమేనండి ఈరోజు మనం చేసే పని. ఇక అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలు ఏవి అంటే ఎక్కువగా సరస్వతీదేవి పూజల్లో అమ్మవారికి మనం దద్దోజనము అనేది నైవేద్యం కింద పెడతాం. ఈరోజు సరస్వతీదేవికి అటుకులు, బెల్లం, పప్పు బెల్లాలు అలాగే దద్దోజనాన్ని కూడా ఇక్కడ నైవేద్యం కింద పెట్టచ్చు. ఇక్కడ నేను దద్దోజనాన్ని అయితే చేశాను. అలాగే అమ్మవారి పూజల్లో ఎక్కువగా మనం వడపప్పు అలాగే పానకాన్ని కూడా నైవేద్యం పెట్టడం అలవాటు కాబట్టి మనం ఇంట్లో చేసుకునే ప్రతి వంటకాన్ని కూడా అమ్మవారికి పానీయంతో సహా నైవేద్యం అయితే పెట్టచ్చండి. ఇలా ఇంట్లో చేసుకున్న మహా నైవేద్యాన్ని వడపప్పు పానకాన్ని అలాగే పండ్లని, కొబ్బరికాయని, దద్దోజనాన్ని ఇలా మనం అమ్మకి ఇష్టమైన ప్రతి వస్తువుని కూడా మనం నైవేద్యం కింద సమర్పించవచ్చు. ఇక తాంబూలం ఇచ్చి అమ్మవారికి మంగళహారతిని అయితే ఇక్కడ ఇస్తాం. మంగళహారతి అనంతరము ఇక్కడ పంచహారతులు అమ్మవారికి ఇష్టమైన పంచహారతులతో అయితే ఇక్కడ మనం పూజని అయితే పూర్తి చేసాం. ఇలా మాఘమాసంలో వచ్చే వసంత పంచమిని ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు చిన్నతనం నుంచి అంటే చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చక్కగా ఇంటిలిపాది ఒకచోట చేరి అమ్మవారికి ఇలా పూజని అయితే నివేదించుకుని చక్కగా అమ్మవారి ఆశీస్సులతో పాటు అమ్మవారి కృపాకటాక్షణాలైన జ్ఞానాన్ని కూడా మనకి ప్రసాదించమని కోరుకుందాం. అలాగే పిల్లలు వాళ్ళ చదువుకునే పుస్తకాలు కానీ లేదా సంగీత పాఠాల పుస్తకాలు కానీ పుస్తకాలను అలాగే వాళ్ళు రాసుకునే పెన్ను ప్రతిదీ కూడా అమ్మకి ఇక్కడ చూపించి నివేదన చేసి వాటిని వాళ్ళు వాడుకోవచ్చు. ఇదేనండి వసంత పంచమి గురించి నేను చెప్పే ఈ చక్కటి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తేనండి. వన్స్ అగైన్ హ్యాపీ వసంత పంచమి.